మనం తినే ఆహారంలో బరువు తగ్గించేవి, బరువు పెంచేవి 2 రకాల ఆహారాలు ఉంటాయి. అయితే దాదాపు బరువు పెరగడానికి కారణం ఎక్కువ శాతం తినే ఆహారమే కారణం అంటున్నారు వైద్య నిపుణులు. ఆ తరువాత కొద్దిగా వ్యాయామం చేయాలి అంటారు. అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయేది కూడా బరువు తగ్గించే ప్రక్రియని బాగా పెంచి ఒంట్లోని అధిక బరువుని, పొట్టని తగ్గిస్తుంది. తద్వారా కొలెస్ట్రాల్ ముప్పుని తగ్గిస్తుంది. అది ఎలా చేసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పాలు 1/2 లీటరు, సబ్జా గింజలు 2 స్పూన్లు, సగ్గు బియ్యం 2 స్పూన్లు, తేనె లేదా బెల్లం రుచికి, బాదం పప్పులు 5 పలుకులు. తయారు చేసే విధానం: ముందుగా నీళ్లల్లో సబ్జా గింజలని 1 గంట సేపు నానబెట్టాలి. అప్పుడు సబ్జా గింజలు ఉబ్బుతాయి. అవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను మరిగించి దానిలో సగ్గు బియ్యం ఉడికించాలి. కొద్దిగా పాలు పోసి వేడి చేయాలి. తరువాత ఇలాచి అంటే యాలుకల పొడి వేసి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక దానిలో సబ్జా గింజలు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు తేనె కానీ బెల్లం కానీ వేసుకొని బాదం పప్పులు వేసుకొని తాగాలి. ఇది టిఫిన్ కి బదులుగా తీసుకోవచ్చు లేదా ఆకలి వేసినప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా తొందరగా కడుపు నింపుతుంది. అలాగే ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అందుకే చాలా మంచిది. పైగా పొట్టలోని కొవ్వు కరిగించేస్తుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.